ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇల్లు ఆఫీసులపై సిట్ దాడులు చేసింది. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇల్లు ఆఫీసుల్లో సిట్ బృందాలు తనిఖీలు కొనసాగిస్తోంది. అరెటా ఆసుపత్రితో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ పై సిట్ విచారణకి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు రాజ్ కసిరెడ్డి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్టు పోలీసుల బృందానికి కొరకాని కొయ్యగా తయారయ్యారని చెప్పొచ్చు. అతనికి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా అతను దొరకనటువంటి పరిస్థితి. అంతేకాకుండా అతను ఎక్కడ ఉన్నాడో కూడా సిట్ బృందాలకు అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతనికి నోటీసులు ఇచ్చే పనిలో కాకుండా ఇంకా ఏకంగా అతని విచారణకు హాజరు కావాలని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా హాజరు కాని నేపథ్యంలో అతను ఎక్కడున్నాలని చెప్పేసి గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రధానంగా అతను హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు కాబట్టి అతని ఇండ్లు, అతని కార్యాలయం, తర్వాత హరిత హాస్పిటల్ వీటన్నిటిలో కూడాను సిట్ బృందాలు అతని కోసం అనేది వెతకడం జరుగుతూ ఉంది. అయితే అతను ఎక్కడ ఉన్నాడనే విషయం ఇప్పటి వరకు కూడాను సిట్ బృందాలకు తెలియటువంటి పరిస్థితి. అయితే అతను ఎక్కడ ఉన్నాడనే విషయం అతనికి సన్నిహితులకు సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా విచారించడం జరుగుతూ ఉంది. అతని బంధుమిత్రుల మీద కూడా పోలీసు యంత్రాంగం నిఘా వేసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ ముందుగానే గ్రహించిన నేపథ్యంలో ఈ సిట్ బృందాలకు దొరకకుండా అతను అజ్ఞాతంలోనికి చాలా రోజుల క్రితమే వెళ్ళిపోవడం జరిగింది. అతను దొరికితే అతను విచారిస్తే కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి అని చెప్పేసి సిట్ బృందం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి వారి మీద కేసులు నమోదు చేసిన నేపథ్యం కాబట్టి ఒకవైపు చూస్తే కనుక ఈ మిథున్ రెడ్డి లాంటి ఎంపీ లాంటి కీలకమైనటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదైన నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను విచారిస్తే అతని వాంగ్మూలం అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డే కాకుండా వైసీపీ చెందినటువంటి పలువురు నేతల పేర్లు కూడా అతని నుంచి రాబట్టాలా అని చెప్పేసి సిట్ బృందం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అతను చాలా కాలం నుంచి కూడాను అతను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి సిట్ బృందాలకు ఎక్కడ ఉన్నాడో కూడా కనీస సమాచారం తెలియకోకుండా ఉంది. అతను ఫోన్ నెంబర్ను కూడా ట్రాక్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేసినా కూడా అది కూడా దొరకనటువంటి పరిస్థితిగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. కాబట్టి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లొకేషన్ ఎక్కడున్నదో కూడా కనుక్కోలేని పరిస్థితులలో ఈ అంటే సిట్ బృందం ఉందని చెప్పొచ్చు. అతను ముందస్తు జాగ్రత్తగానే తన కోసం వెతుకుతారని చెప్పేసి ముందుగానే భావించి అతను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినాడు. అయితే అతను హైదరాబాద్లోనే ఉన్నాడా లేకుంటే ఇతర ప్రాంతాలకు అతను పారిపోయాడు అనేది మటుకు ఇంకా సిట్ బృందాలకు అంతుచిక్కని ప్రశ్నలాగా తయారైంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.